నమస్తే. మనము సోషల్ మీడియాని వాడుతున్నామంటే, మన వాట్సాప్‌లో స్టేటస్‌లు పెడతాం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాం, పోస్ట్ చేస్తాం. అలాగే ఫేస్‌బుక్‌లో కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు మనము విహారయాత్రకెళ్తాము. విహారయాత్రకెళ్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నాం, స్టార్ట్ అయ్యాము, మనం ట్రావెల్ చేస్తున్నాము. నేను ఇక్కడ ఈ ప్లేస్‌కెళ్ళాను, ఆ ప్లేస్‌కెళ్ళానని మనం విత్ క్లియర్‌గా మనం ఏం చేస్తున్నామంటే, వాట్సాప్‌లో క్లియర్‌గా చెప్పేస్తున్నాం. మనం సోషల్ మీడియా వాడుతున్నామంటే, మనతో పాటు అంటే మొత్తం ఈ వరల్డ్ అంతా చూస్తూ ఉంటుంది. అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అంటే మనం కొన్ని కొన్ని డీటెయిల్స్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా మనము పెట్టకుండా ఉంటే బావుంటది. ఎందుకంటే ఇట్లనే చిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే విహారయాత్రకు అంటే వెళ్తున్న ఒక ఫ్యామిలీ అన్ని డీటెయిల్స్ అప్ టు డేట్ ఇవ్వడం వల్ల ఇప్పుడే బయలుదేరుతున్నాం, ఈ డే బయలుదేరుతున్నాం, ఈ టైంకెళ్తున్నాం, ఈ టైంలో మళ్ళీ అక్కడికెళ్తాం, మళ్ళీ రిటర్న్ వస్తామని క్లియర్ కట్‌గా క్లియర్ చూపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. అలా దొంగలు పడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అనేటివి కూడా మనము సోషల్ మీడియాలో చేసుకోవడం వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం అన్నీ చేసుకోవాలి. ఎప్పుడు అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అండ్ సో డే తర్వాత, 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత మనము స్టేటస్‌లో గాని పెట్టుకుంటే ఏమైతదంటే ఎవరైనా అలర్ట్ అయ్యేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అప్రమత్తంగా ఉంటారు. మనం కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ముఖ్యంగా ఫేక్ డీపీలతోని మనల్ని మోసం చేస్తారు చాలామంది. కాబట్టి మనం ఫేక్ డీపీ అది నిజమా? కాదా? అనేది కూడా తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.